హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఈరోజు ఇంతలా వీడియో తీసేస్తాను అనుకో, అదేనండి దోశల పిండి మనం బయట తెచ్చుకునే బదులు ఇంట్లో చేసుకుంటే పోలే. రండి మరి రెసిపీని చూసేద్దామా. సో రెసిపీకి చేసిన ముందు మనకైతే స్టీల్ అండా అయితే కావాలి, నెక్స్ట్ అయితే మినపప్పు కావాలి మనకి. సో నెక్స్ట్ అయితే స్టోర్ బియ్యం కావాలి రెసిపీకి. సో రండి ఇంకా రెసిపీ ఉత్సాహంగా చేసేద్దాం రెసిపీని. సో ఫస్ట్ అయితే నేను మినపప్పును అయితే తీసుకుంటున్నాను, చూసారా. సో మినపప్పు అయితే నేను 2 గ్లాసెస్ మాత్రమే వేసుకుంటున్నాను. సో నేనైతే తీసుకొని అయితే వేసేసుకుంటున్నాను 2 గ్లాసెస్ ఆఫ్ మినపప్పు. ఓకే, సో రండి మరి తీసేసుకుందాం. సో ఈ మినపప్పు ఎందుకండి ఒక్కొక్కసారి వస్తుంది రాదు, ఏంటి అలా చూస్తే మీకు ఎలా కనబడుతుంది. రండి కెమెరాని తీసుకొని ముందుకి చూపెడతాను. సో ఇదిగోండి నా కెమెరాని అయితే నా హెడ్కి సెట్ చేసుకొని, సో ఇదిగోండి ఇప్పుడైతే వేస్తున్న మినపప్పు. ఫస్ట్ గ్లాస్ మాత్రమే అయింది, సెకండ్ గ్లాస్ చూసారా. సో ఇప్పుడు మనమైతే ఇలా స్టీరింగ్ అయితే చేసుకోవాలన్నమాట, స్టీవ్ చేసుకోవాలి అంటే కలుపుకోవాలన్నమాట. లైక్ ఏమైనా ఇన్సెక్ట్స్ కానీ ఏమైనా ఉండొచ్చు కదా. సో అందుకని నేనైతే ముందు బిఫోర్గా అయితే చూసుకుంటాను, మళ్ళీ ఇన్సెక్ట్స్ అవి గ్రైండ్ చేసినట్టు స్మెల్ వస్తుంది అని. సో ఇప్పుడైతే నేనైతే బియ్యం వేసుకుందాం. సో రండి వేసేసుకుందాం. సో బియ్యంని అయితే ఆల్రెడీ నేను 1 గ్లాస్ అయితే వేస్తాను, మర్చిపోయాను. సో ఇదైతే సెకండ్ గ్లాస్. బియ్యం మాత్రం నేను 4 గ్లాసెస్ మాత్రమే వేస్తున్నానండి. సో అది నాకు తెలిసి 5 డేస్కో 6 డేస్కో వస్తుంది ఇది. సో అయితే వేసాను, మీరు చూస్తున్నట్టుగా అయితే వేసాను కదా మంచిగా. సో ఇట్లని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలన్నమాట. 2 మినప్పప్పుని నెక్స్ట్ మన బియ్యంని బాగా కలిపేసుకోవాలి. ఇలానే ఉంచుకోకూడదండి, మనం వాటర్లో కూడా కొంచెం వాష్ చేసుకోవాలి. అంటే కొన్ని రెసిపీస్ ఇప్పుడే చేసాము, సో అలా బ్యాడ్గా అనుకోకండి. సో ఇదిగోండి వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. లైక్ బియ్యంలో కానీ మినపప్పులో కానీ అలాగా ఉంటాయి కదా ఇన్సెక్ట్స్, అవన్నీ వాటర్లో వేస్తే అవి చనిపోతాయి కదా. అందుకని చెప్పి నేను ఇలా అన్నీ కలెక్ట్ చేసి వాటర్ అంతా పడేస్తున్నాను, డర్టీగా ఉంటుంది కాబట్టి. సో నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తానండి. ఫస్ట్ టైం అయితే వేసి ఇన్సెక్ట్స్ అన్నీ తీసి, సో 2 టైమ్స్ అయితే వాటర్ వేస్తాను. సో అది అయిపోయాక సో ఇంక వాటర్లో వేసి సోక్ చేసేయడం ఇదంతా. బాయ్ గాయ్స్, ఇంక ఈ రెసిపీని మంచిగా తినండి ఉప్పేసి.